హరే కృష్ణ అందరికీ. నేను ఇంతకుముందుకే TG20 ఓపెన్ ట్రయల్స్కి అయితే పోయి వచ్చిన. ఫస్ట్ థింగ్ అరేంజ్మెంట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. నేను మార్నింగ్ అన్నం తినేసి పోయినా, ఫుడ్ పెట్టారేమో అని, కానీ ఫుడ్ పెట్టారు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది నీట్గా క్లీన్గా మంచిగా చేస్తారు. స్లాట్ ప్రకారం 100 మెంబర్స్ని డివైడ్ చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా సెలెక్షన్స్ని పెడతారు. నాకు అది మంచిగా అనిపించింది. ఎవరైతే దీనిలో సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ మళ్ళీ సెలెక్షన్స్ పెడతారు. అండ్ దాంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరినీ కొన్ని టీమ్స్ లెక్క డివైడ్ చేసి వాళ్ళకి మ్యాచ్ పెడతారు. అండ్ ఆ మ్యాచ్లో ఎవరైతే మంచిగా పర్ఫామ్ చేస్తారో వాళ్ళని ఆప్షన్ చేస్తారు. ఇది ప్రాసెస్. కమింగ్ టు మై పాయింట్, నేను పోగానే ఫస్ట్ ప్యాడప్ చెప్పి నెట్లో పోమన్నారు. పోయినా ఇక నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడతా. నాకు భయమైందని చెప్తా, కాలేదని చెప్తా. లైక్ నాకు కొంచెం నర్వస్ ఉండే. నాకు ఒక 3 balls ఫేస్ చేసేంత వరకు ఆ నర్వస్నెస్ ఉండే. తర్వాత ఆ నర్వస్నెస్ మొత్తం పోయింది. అండ్ భరత్ అని ఒక అన్న 28 years అట్లా ఉంటాడు. 125+ వేస్తుండు పేస్. మస్తు వేస్తుండు. ఫస్ట్ బాల్ ఫుల్ టాస్ వేసిండు, నేను డ్రైవ్ కొట్టినా. అన్న సెకండ్ బాల్ వేసాడు, నేను బోల్డ్. లెగ్ స్టంప్ ఎగిరిపోయింది. లైక్ నేను బోల్డ్ కాగానే నా కాన్ఫిడెన్స్ మొత్తం డౌన్ కాలే, అస్సలు కాలే. చలో అయిపోయింది, అన్న మస్తు వేసిన బాల్, వికెట్ అయినా అంతే. చలో నెక్స్ట్ బాల్ మీద ఫోకస్ చేద్దాం అన్నట్టే ఉండే నా మైండ్ సెట్. నా కాన్ఫిడెన్స్ని నేను గింత కూడా డౌన్ చేసుకోలే. అండ్ దాని తర్వాత మిగతా బౌలర్స్ అందరు వేసారు. వాళ్ళు డిఫెన్స్కి వేస్తే డిఫెన్స్ ఆడినా, షార్ట్కి వేస్తే షార్ట్ ఆడినా, డ్రైవ్కి వేస్తే డ్రైవ్కి ఆడినా, ఎట్లేసి అట్లా ఆడినా. నా 200% నేను ఎఫర్ట్ పెట్టినా. అండ్ నేను ఒకటే మైండ్ సెట్తో ఉంటా అండ్ ఒకటే మైండ్ సెట్తో ఆడిన ఈ సెలెక్షన్స్ని. మన పని మనం 200% ఎఫర్ట్ పెట్టి చేయాలా. మిగతాదంతా శ్రీకృష్ణుడు చూసుకుంటాడు. అసలు రిజల్ట్స్ గురించి మనం ఈవెన్ 1% కూడా ఆలోచించొద్దు. రిజల్ట్స్ గురించి శ్రీకృష్ణుడు ఆలోచిస్తాడు. ఓకేనా, మన చేతులు ఉన్నది ఒక్కటే, 200% ఎఫర్ట్ పెట్టి మన పని మనం చెయ్యాలి. మీరు కూడా శ్రీకృష్ణుడు చెప్పిన మాటల్ని ఫాలో కర్రీ. నేను సెలెక్ట్ అయినానో కాలేనో నెక్స్ట్ వీడియో చెప్తా. అప్పుడు నన్ను ఫాలో కొట్టు బ్రో, ఫాలో కొట్టు. హరే కృష్ణ.